ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా శరవేగంగా ఎదుగుతున్న విశాఖపట్నంలో ఇప్పుడు తాజాగా మొదలుపెట్టిన మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణంతో మరింత అభివృద్ధి చెందనుంది. VMRDA ఆధ్వర్యంలో భీమిలి నియోజకవర్గం పరిధిలో 174.64 కోట్లతో అంటే 175 కోట్లతో 7 మాస్టర్ ప్లాన్ రహదారులకు అడవివరంలో శంకుస్థాపన జరిగింది. VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్, భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఒకేసారి 7 మాస్టర్ ప్లాన్ రహదారులను అభివృద్ధి చేయడం గొప్ప విషయం. వచ్చే ఏడాది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ రహదారుల అవసరం ఎంతో ఉంది. ఇవి పూర్తయితే విశాఖ నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది. ప్రధానంగా హనుమంతవాక కూడల నుంచి అనకాపల్లి, భోగాపురం వెళ్లే ప్రయాణికులు అడవివరం మీదుగా ప్రయాణించడం వల్ల వేగంగా వెళ్లడమే కాకుండా ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా ఉంటాయి. భవిష్యత్తులో విశాఖ మరింత అభివృద్ధి చెందనున్న నేపథ్యంలో మౌలిక వసతుల కల్పన ఎంతో కీలకం. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో విశాఖ నగరం ఒకటి. అనేక IT సంస్థలు, పరిశ్రమలు విశాఖకు తరలి వస్తున్నాయి. రాబోయే రోజుల్లో విశాఖలో లక్షల ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. VMRDA చేపట్టిన మాస్టర్ ప్లాన్ రహదారుల అభివృద్ధిలో పలు సంస్థలు భాగస్వామ్యం అయ్యాయి. చిప్పాడ రహదారికి డివీస్ సంస్థ 30 కోట్ల సహకారం అందించగా, గంభీరం రహదారికి లాన్సమ్ కంపెనీ నిధులు సమకూరుస్తోంది. ఈ మాస్టర్ ప్లాన్ రోడ్ల కోసం VMRDA 320 కోట్లు వెచ్చిస్తోంది. మొదటి దశలో భీమిలి నియోజకవర్గం పరిధిలోని 7 రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వచ్చే ఏడాది జూన్ నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం ఏప్రిల్, మే నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మాస్టర్ ప్లాన్ రోడ్లు అడవివరం నుండి గండిగుండం, అలాగే చిప్పాడ నుండి పోలిపల్లి, నేరెళ్ళవలస టు తాళ్ళవలస, అలాగే బోయపాలెం నుంచి మంగమారిపేట, ఇంకా పరదేశపాలెం నుంచి గంభీరం, ఇంకా శివశక్తి నగర్, ఉడా హరిత ప్రాజెక్టు, ఇలా గంభీరం నుంచి ఇంకా హైవే వరకు మొత్తం 26 కిలోమీటర్ల రోడ్డు నిర్మించనున్నారు. గతంలో విశాఖ నుండి భోగాపురం వైపు వెళ్ళాలి అంటే మాత్రం కేవలం విశాఖ నగరం మధ్యలో ఉండే జాతీయ రహదారి, లేదు అంటే సింహాచలం మీదుగా, లేదంటే పెందుర్తి మీదుగా మరో జాతీయ రహదారి, లేదంటే ఇక బీచ్ రోడ్ మీదుగా భీమిలి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఈసారి మాత్రం ఈ 7 మాస్టర్ ప్లాన్ రోడ్లు అందుబాటులోకి వస్తే మాత్రం వీటిపై ఒత్తిడి తగ్గి సులభంగా ఏదైతే ఇప్పుడు నిర్మాణం అవుతుందో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సులభంగా చేరుకునే అవకాశం ఉందని భావించే ఇప్పుడు ఈ రోడ్ల నిర్మాణం శరవేగంగా పూర్తి చేస్తున్నారు. కెమెరా పర్సన్ మౌలానాతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం నుండి.